నల్గొండ జిల్లా మున్గోడు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో మున్గోడు జెడ్పీటీసీ నారబైన స్వరూపారాణి రవి ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్ష్మీ దంపతులు పాల్గొని అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో మునుగోడు జెడ్పీటీసీ నారబైన స్వరూపారాణి రవి ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్ష్మీ దంపతులు పాల్గొన్నారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని పోటీ పడుతూ రంగుల హరివిల్లులతో సంక్రాంతి సంస్కృతులను తెలియపరిచేలా ముగ్గులు వేశారు. ముగ్గులన్నిటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు వీక్షించి ప్రతి ఒక్క మహిళకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సాంప్రదాయాలను, సంస్కృతులను తెలియజేయడమే సంక్రాంతి పండుగ ప్రత్యేకత అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని అన్నారు. పట్టణాల కంటే పల్లెల్లోనే ప్రేమ అనురాగాలతో పండుగలు జరుపుకుంటారన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేస్తారు. సారీ ప్లస్ 2000 క్యాష్. సార్ సార్ 10 రోజులు మంచిగా మేడం సెకండ్ ప్రైజ్ క్యాష్ అండ్ సారీ సార్. సార్ సార్ ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ జెంట్స్ కొంచెం జరగని వెనుక కనబడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనకు పండుగలాగా అనిపిస్తుంది. ఏ పండుగ చేసుకోవాలన్నా గ్రామాల్లోనే పండుగలాగా అనిపిస్తుంది. హైదరాబాద్లో రోజు పండుగ చేసుకుంటారు, కానీ హైదరాబాద్ మన పల్లెటూరులోకి వస్తే అప్పుడు పండుగ వాతావరణం కనబడుతుంది. నిజంగా చాలా సంతోషం. ఈరోజు మహిళలందరూ ఎంతో ఇంట్రెస్ట్గా బాలికలు కూడా ఎంతోమంది కూడా మంచి పార్టిసిపేట్ చేసి ఎంతో కష్టపడి ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసి ముగ్గుల్లో
వాళ్ళు మంచి ఓపికతోటి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సంక్రాంతి అంటేనే ముందుగా మన అందరు గుర్తొచ్చేది పతంగులు గుర్తొస్తాయి పిల్లలకైతే, అమ్మాయిలకైతే ముగ్గులు గుర్తొస్తాయి. మామూలుగా అయితే అందరికీ ఆంధ్రాలో ఎక్కువ అంటారు కానీ మన దగ్గర కోడి పందాలు ఉండవు, కానీ మన దగ్గర లేవు సంక్రాంతి పండుగ. కానీ మనం నిజంగా ఈరోజు ఒక మండల కేంద్రంలో మంచి ప్రోగ్రాం చేసినందుకు రవి అండ్ స్వరూపకు నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. నిజంగా చెప్పాలంటే ఒక కల్చర్ డెవలప్ చేసేందుకు మన లోపల ఇది రాజకీయాలకు అతీతంగా మనం ఒక కల్చర్ అలవాటు చేసుకోవాలి. అందరము ఒక